హాయ్ అండి. ఈరోజు మనము ఏం చేసుకోబోతున్నాం అంటే అందరికి తెలిసిన రెసిపీయే చేసుకోబోతున్నాం. ఫైనల్గా మనకి ఈరోజు లాస్ట్ డే మన ఎపిసోడ్స్లో, లంచ్ బాక్స్ ఎపిసోడ్స్లో లాస్ట్ డే అంటే సాటర్డే ఏంటి, పిల్లలకి హాఫ్ డేనే కదండి స్కూల్స్. కాబట్టి మనము చాలా సింపుల్గా చక్కగా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ అందేటట్టుగా, అలాగే సి విటమిన్ అన్నీ అందేటట్లుగా, ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా నేనేం చేస్తున్నానో, అర్థమై ఉంటుంది. లెమన్ రైస్ చేస్తున్నా. చాలా ఈజీ రెసిపీ అండి, అందరికీ తెలిసిన రెసిపీయే. కానీ మనము ఇలా వీక్స్ అంతా, మనం ఈ వీక్ మొత్తం ఏమేం చేసుకున్నామో ఈ రోజుతో మాత్రం మనకి ఎండ్ అయిపోతుంది. పిల్లలకి ఇవే కాదండి, ఇప్పుడు మనం ఈ వీక్లో చేసుకున్న రెసిపీసే కాదు, ఇంకా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. మనము రోజుకు ఒక రకంగా మేథీ రైస్ అని, అలాగే పుదీనా రైస్ అని, అలాగే జీరా రైస్ అని, అలాగే ఫ్రైడ్ రైస్ అని, ఎగ్ ఫ్రైడ్ రైస్ అని, ఇంకా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇది ఒక్కటే కాదండి, నేను పెడుతున్న ఇట్లానే ఉంటుంది మీలు పిల్లలకి అని కాదు, రకరకాల రైసులతో మనం పిల్లలకైతే లంచ్ బాక్సెస్ తయారు చేసుకోవచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి నేను చేసేవి. అది ముందు మీరు ఎప్పుడన్నా లంచ్ బాక్సెస్ ఎలా ఉంటాయో వీడియోస్లో వస్తూనే ఉంటుంటాయి ఎప్పుడైనా, కానీ అవి కూడా చూద్దరు మీరు. కానీ ప్రస్తుతానికైతే మనము ఈ వీక్ ఎపిసోడ్కి మనము ఎండ్ చేసేస్తున్నాం. ఈరోజు సాటర్డే కాబట్టి ఫైనల్గా ఈరోజు లంచ్ బాక్స్ ఏంటో మీ అందరు చూసేసేయండి. పిల్లలు హెల్తీగా ఉండడానికి మాత్రము ఇలాంటి లంచ్ బాక్సెస్, కలర్ఫుల్ లంచ్ బాక్సెస్ మనము డైలీగా వాళ్ళకి ఇస్తుంటే చక్కగా వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉంటారు కదండి. ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి మార్చి ఇట్లాగే పెడుతుంటే అండి, వాళ్ళు ఉరుకులు పరుగుల మీద స్కూల్కి వెళ్తారు కదండి. ఎందుకు అనుకుంటున్నారు? కలర్ఫుల్ లంచ్ బాక్సెస్ ఉంటాయి, పిల్లలతో చక్కగా ఆడుకోవచ్చు, చక్కగా టీచర్ల దగ్గర చదువుకోవచ్చు, అలాగే డ్యాన్సులు వేసుకోవచ్చు, ఇంకా అసలు ఎంజాయ్ చేయొచ్చు అండి స్కూల్కి వెళ్తే. అప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఓరా చదువుకోవడమే కాబట్టి భయపడతా వెళ్ళేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళాలంటే పిల్లలు భయపడట్లా. ఎందుకనుకుంటున్నారు? అక్కడ కిండర్ గార్డెన్స్కి అయితే వాళ్ళకి సంబంధించిన గేమ్స్ అన్నీ ఉంటున్నాయి పిల్లలకి, పసిబిడ్డలకి. అలాగే పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి కావాల్సిన కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉంటున్నాయి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండొచ్చండి పిల్లలు. స్కూళ్ళకి వెళ్తే ఇలా మంచి ఫుడ్ తీసుకొని వెళ్తే ఇంకా హెల్తీగా ఆడుకోవచ్చు, హెల్తీగా రాసుకోవచ్చు, హెల్తీగా చదువుకోవచ్చు కదండి. తప్పకుండా కూడా మనము మన పిల్లల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిద్దాము. అలాగే పిల్లల్ని ఎలా పెంచాలంటే అండి, పిల్లల్ని మనం ఎప్పుడు కూడా ఆడుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే పోట్లాడుకునే విధంగా పెంచకూడదు. మనం పిల్లలు స్నేహంగా ఉండేటట్లుగా పెంచుకోవాలి పిల్లల్ని. అలా మనం వాళ్ళని ప్రిపేర్ చేసుకోవాలి ఇంటికాడే. స్నేహం అంటే ఏంటి? ఒకళ్ళతో మనం మాట్లాడకపోయినా, పక్కన పిల్లలతో మాట్లాడకపోయినా కానండి, గొడవ పడే విధంగా ఉండకూడదు పిల్లలు. అలా పెంచాలి. పిల్లలు ఎట్లా ఉండాలంటే, నాన్న మనం ఇంటి దగ్గరే చెప్పుకోవాలా. ఎట్లా చెప్పుకోవాలి? టీచర్స్ని అందరూ కంట్రోల్ చేయలేరండి. అంతమంది పిల్లల్ని టీచర్స్ ఎంతమందినైనా గమనిస్తారు. ఆడుకునేటప్పుడు వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు, వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్తుంటారు, క్లాస్ రూమ్లో ఉన్నంత వరకు టీచర్ గమనించింది. పెద్ద పిల్లల్ని గేమ్స్ పీరియడ్ అంటూ ఉంటే ఆ గేమ్స్ పీరియడ్ని బయటకు వదిలేసినప్పుడు టీచర్ గమనించలేదు. ఎలా గమనిస్తుంది? ఇప్పుడు గేమ్స్ పీరియడ్లో గేమ్స్ టీచర్ ఉండొచ్చు కాదనట్లా. ఇంతమంది పిల్లల్ని ఒకసారి ఒక గ్రౌండ్లో ఒకళ్ళు దగ్గర ఉంటారు, ఒకళ్ళు ఒక దగ్గర ఉంటారు, అట్లా అందరినీ గమనించుకోవాలంటే వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మనమే మన పిల్లల్ని మోటివేట్ చేయాలి ఇంట్లోనే. ఎట్లాగా? ఎవరితో గొడవ పడద్దు నాన్న, చక్కగా ఆడుకో, నీకు కావాల్సింది మనం అన్నీ ఇస్తాము, కానీ నువ్వు ఎవరి దగ్గర మనము పేరు తీసుకురావద్దు, మంచి పేరు తీసుకురా, నువ్వు ఆడుకో కాదనట్లా, ఎంజాయ్ చేయి కాదనట్లా. కాకపోతే ఎట్లాగా? పక్క పిల్లలతో మనము స్నేహంగా ఉండాలి, కొట్టుకోకూడదు, అరుచుకోకూడదు. వాళ్ళు మన ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు కూడా క్లోజ్గా ఉండాలి. లేదు నువ్వు అలా చేసినా చేయకపోయినా, ఎదుటోళ్ళు మనల్ని అలా చేస్తున్నా కానీ మనం ఏం చెయ్యాలా? మనం వాళ్ళని తిప్పి కొట్టడం గిట్టడం చేయకూడదు. అప్పుడు ఇంకా గొడవ పెద్దదైపోయింది. తీసుకెళ్ళి ఆ కంప్లైంట్ని, నువ్వు నేను ఏదైనా ఇబ్బంది పెట్టిన పిల్లలు మేడంకో లేకపోతే స్కూల్లో నీకు సంబంధించిన ఎవరున్నా కానీ సార్లకో ఎవరికైనా కానీ కంప్లైంట్ ఇవ్వాలి. ఎట్లాగా?
మ్యామ్ నన్ను ఇట్లా అన్నారు అని కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని నువ్వే వాళ్ళని తిప్పి కొట్టడము, వాళ్ళకి ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది పడడము, పేరెంట్స్ దగ్గర కంప్లైంట్లు రావడము, ఇలాంటి మాత్రం పిల్లలకి బాగుండదని నా ఒపీనియన్ అండి. నేనైతే అంతే వాళ్ళకి మోటివేట్ చేస్తూనే ఉంటా పిల్లల్ని. ఎందుకంటారా, ఇట్లా ఎందుకు చెప్తున్నాను అనుకోవద్దండి. ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా అయినా కానీ అవతల బిడ్డకైనా బిడ్డే, మన బిడ్డకైనా బిడ్డే. కాబట్టి మనమే ముందు వాళ్ళని మోటివేట్ చేయాలి, ఇంట్లో మోటివేట్ చేయాలి, తల్లిదండ్రులు మోటివేట్ చేయాలి అని నా అభిప్రాయం అండి. మీ అందరికి ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే అంతే అనిపిస్తుంది. నేను ఇవన్నీ చెప్తున్నానని మాత్రం ఏమనుకోకండి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మనం కూర్చోబెట్టుకొని వింటే చక్కగా వింటారు. కాబట్టి పసిబిడ్డలు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి మనం నేర్పే దాంట్లో ఉంటుంది మంచి ఏందా చెడేందా అని. వాళ్ళందరికీ వాళ్ళు నేర్చుకొని రారండి. ఎందుకంటే పుట్టుకతో మనం ఏది నేర్చుకోలేదు. మనము మన తల్లిదండ్రుల నుంచి మనం ఎలా నేర్చుకున్నామో మన బిడ్డలకు కూడా అలానే నేర్పించాలి అని నాకు మాత్రం నా అభిప్రాయం అండి. ఎప్పుడు కూడా పిల్లల్ని ర్యాష్గా పెంచొద్దంటే మాట్లాడే కాడ మాట్లాడాలండి. పెద్దయినాక అది మాట్లాడే కాడనంటే మనకి అవసరమైన కాడ మనం మాట్లాడాలా. అంతేగాని ప్రతి దాంట్లో మనం జోక్యం చేసుకుంటూ అన్నిట్లో నేనే అనుకుంటా అట్లా ఉండటం పిల్లల్ని అది బాగుండదు. పిల్లల్ని మనము టీచర్కి అనుగుణంగా ఉండాలి, పక్కన పిల్లలకి అనుగుణంగా ఉండాలి. అలా మనం మోటివేట్ చేసుకోవాలి బిడ్డల్ని అని నా అభిప్రాయం. అట్లానే ఇంటి దగ్గరైనా సరే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా పక్క వాళ్ళకైనా ఎవరికైనా సరే మనము ఒకళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదండి, ఒకళ్ళకి చెడు చేయకూడదు. అది నా అభిప్రాయం అండి. మీ అందరికి ఏమనిపిస్తుందో కానీ ఈ వీడియో మాత్రం మనం ఇంకా చేసేసుకుందాము. ఇట్లా మనం మాట్లాడుకుంటుంటే ఎన్నో మాటలు వస్తూనే ఉంటాయి నాకు. సరేనా అండి, ఏమనుకోకండి. ఎవరిని ఉద్దేశించి మాత్రం అనను, నా ఒపీనియన్ చెప్తున్నాను. పిల్లల్ని ఎలా పెంచాలో ఏంటో అని నేను ఎట్లా పెంచుకుంటుంటానో అలా చెప్తున్నానండి, అంతే. సరేనా, ఈరోజు మనము రైస్ అయితే చూసేసేద్దాం. ఫస్ట్ మనము ఆయిల్ తీసుకొని, పిల్లల వరకే చేస్తున్నానండి ఈ రైస్ కూడా. టిఫిన్స్కి మామూలుగా మేము పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడైనా లేదా ఎప్పుడైనా సరే టిఫిన్ కింద కూడా చేసుకుంటాము అందరికీ కలిపి. అలా కాకుండా ఈరోజు నేను పిల్లల వరకే చేస్తున్నాను ఈ రైస్. తర్వాత ఆయిల్ తీసుకున్న తర్వాత మనము దీంట్లో పల్లీలు వేసుకుందాము. ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి. ఎందుకంటే తర్వాత ఈ పల్లీలు మధ్యలో ఫ్రై అవుతున్నాయి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ముందే పోపు దినుసులు వేసుకుంటే పోపు దినుసులు మాడిపోతాయి, పల్లీలు ముందు ఫ్రై అవ్వవు. అందుకని ముందుగానే పల్లీలు వేసుకున్నాం అనుకోండి, పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటే రెండు కలిపి ఒక్కసారి వచ్చేస్తాయి మనకి. అలా మనము సింపుల్ టిప్స్తో చేసుకుంటే ఫాస్ట్గా వంట అయిపోతుంది. అలాగే అండి, మనము పులిహోర అవి చేసుకునేటప్పుడు ఎక్కువగా లెమన్ రైస్ని అయితేనే ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే లెమన్ చాలా మంచిది, సి విటమిన్. మనకి బాడీకి సి విటమిన్ కూడా అందాలి కదా. అట్లాగే మనము చింతపండుతో కూడా చేసుకుంటుంటాము, కానీ ఎక్కువ మనము ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, లెమన్కే ఇవ్వాలి. ఎందుకంటే లెమన్ చాలా మంచిది హెల్త్కి, పిల్లలకి మరి ముఖ్యంగా. పెద్దవాళ్ళు కూడా అండి చింతపండు తింటే ఏంటంటే గ్యాస్ ట్రబుల్స్ అవి వస్తాయంట. అలా అని చెప్పేసి నేను లెమన్ రైస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. పిల్లలు కూడా చక్కగా లెమన్ రైస్ అయితే చాలా చక్కగా తింటారండి. లెమన్ రైస్ని ఇష్టపడతారు, ఏ పిల్లలైనా ఇష్టపడతారు. మీరు గమనించారో లేదో కానీ. అట్లాగే పిల్లల్ని ఏం చేయాలంటే మనము మోటివేట్ చేయాలి. ఎట్లాగా చదువు విషయమైనా కానీ ఆటల విషయం కానీ వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళ టాలెంట్ దేంట్లో ఉంటే దానిలో వాళ్ళని ప్రోత్సహించాలి. అంతేగాని పక్కవాడు ఇది చేస్తున్నాడు నువ్వెందుకు చెయ్యవు, పక్క వాళ్ళు ఇట్లా ముందుకు వెళ్తున్నారు నువ్వెందుకు వెళ్ళవు, నువ్వెందుకు ప్రతి దాంట్లో ఉండవు అనే పద్ధతి అయితే మనం అసలు నేర్పించకూడదు. ఎందుకంటారా, పక్క వాళ్ళకి ఆ పిల్లవాడికి పక్క వాళ్ళ మీద శత్రుత్వం ఏర్పడుతుంది. అలా మనం ఎప్పుడూ ప్రోత్సహించకూడదు. మనం తల్లిదండ్రులుగా ఎలాగ మంచిగా ఉంటామో వాళ్ళకు కూడా అలాంటి మంచి మాటలు చెప్పాలి. నువ్వు చదువుకోనానా, నువ్వు పెద్దవాడైతే గొప్పవాడు అవుతావు, నువ్వు గొప్పగా ఉంటే మనకు పేరు వస్తుంది, నువ్వు తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, అలాంటి మాటలు చెప్పాలి. అంతేకాని ఈర్ష్యాభావంతో పక్కవాడు ఎందుకు ఎదగాలి నువ్వెందుకు ఎదగకూడదు అనే ఈర్ష్యాభావంతో అస్సలు మనం చదివించకూడదు, అలా ముందుకు వెళ్ళకూడదు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారండి, మా పిల్లలు
ఆటల పోటీల్లో అస్సలు పాల్గొనరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి మనము వాళ్ళు దేంట్లో ఉంటున్నారు, వాళ్ళు డ్యాన్సుల్లో ఉండగలుగుతున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు లేదా చదువులో ఉండగలుగుతున్నారా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అలాగా నీదేంటి, నీ టాలెంట్ ఏంటి నువ్వు చూసుకోనానా, అంతేగాని పక్క వాళ్ళ ఆటల పోటీల్లో ఉంటే మనం కూడా ఆటల్లో పోటీల్లో ఉండడానికో, పక్క వాళ్ళు మామూలుగా అదర్ యాక్టివిటీస్లో ఉంటే నువ్వు కూడా ఉండాలని ప్రయత్నం చేయటమో. నీకు టాలెంట్ ఉంటే ఉండు నాన్న, నీకు టాలెంట్ లేకపోతే డ్రాప్ అయిపో. నువ్వు చదువుకోవాలనిపిస్తే చదువుకో, అంతేకాని ఈర్ష్యభావంతో అసలు చదువుకోకూడదమ్మా అని మాత్రం నేనైతే చెప్తానండి. ఎప్పుడు కూడా పిల్లల్ని మనం మలిచే విధానంలో ఉంటుంది, పిల్లలది ఏమీ ఉండదండి. తల్లిదండ్రులుగా మనమే వాళ్ళని మలుస్తాము, అంతే కదండి. ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో ముందుండాలంటే ఉండలేరు. కానీ వాళ్ళని హింసిస్తూ బాధ పెడుతూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పిల్లల్ని అట్లా చదివించుకోకూడదు. పిల్లల్ని మంచిగా మంచుకోవాలండి. అలాగే ఇప్పుడు మనం పోపు దినుసులు అయితే వేసేసుకున్నాము, తాలింపు వేసుకున్నాము. అలాగే అండి, ఇంకొక విషయము, మనము ఇంట్లో ఇద్దరిని పిల్లలు పెంచడానికి ఎంత కష్టపడుతున్నామో. ఎందుకంటే పిల్లలందరూ కూడా అంత యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు పిల్లలు యాక్టివ్ అంటే ఎనర్జెటిక్గా ఉంటున్నారు, గొడవ చేయడానికి, అల్లరి చేయడానికి. కానీ టీచర్కి ఎంత సహనం ఉండాలండి, ఎంత ఓపిక ఉండాలి వాళ్ళకి. వాళ్ళు 30 మంది పిల్లల్ని ఈజీగా ప్రతి క్లాస్లో 30 మంది ఉంటున్నారు ఇప్పటి కాలం ప్రకారం, ఏ సెక్షన్లో అయినా సరే, లేదా 20 మందే వేసుకోండి. కానీ వాళ్ళ ఓర్పు ఎంత ఉంటుందో తెలుసా అండి. వాళ్ళ ఓర్పు సహనానికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటున్నారా, ఒకళ్ళు గొడవ చేసేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు నిదానంగా ఉండేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఇంకొకళ్ళని గిల్లేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పిల్లలు ఆ ఎనర్జీ ఎలా వస్తుందో వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ కాలంలో మనకైతే లేదు. మనం అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ కూర్చోమంటే ఇక్కడ కూర్చునేవాళ్ళు, ఇక్కడ నుంచోమంటే ఇక్కడ నుంచునేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండట్లేదు పిల్లలు. అలా ఉండని పిల్లల్ని కూడా మనము ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోవాలి. నిదానంగా ఇంట్లో కూర్చోబెట్టుకొని పిల్లల్ని మన దగ్గర వింటారా, అమ్మే ముందు అమ్మ దగ్గర కూర్చుంటే అమ్మ చక్కగా అమ్మ మాటలు ప్రతిదీ వింటారు. ఇది తప్పు నాన్న, ఇది ఇట్లా ఉంటుంది మాత్రం చెప్పుకోవాలండి. టీచర్ మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళు క్లాస్ రూమ్లో వింటారు. గేమ్స్ పీరియడ్లో మాత్రం అస్సలు ఆగలేరండి వాళ్ళు. ఇట్లా ఆగలేరు అనుకున్నప్పుడు ఏం చేయాలి, మనము పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని నేర్పించుకోవాలి ప్రతిదీ. అది నా ఒపీనియన్ అండి, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటున్నా. పిల్లల్ని ఇలా మంచిగా చక్కగా పెంచితే ఒక పువ్వు లాంటి శుతిమెత్తమైన మనసుతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని మనము ఎంత మెత్తదనంగా వాళ్ళకి మనం చెప్పగలుగుతామో అంత మంచిగా ఉంటారు వాళ్ళు. మనము రూడ్గా ప్రవర్తించకూడదు పిల్లలతో. రూడ్గా ప్రవర్తిస్తామంటే మరీ మితిమీరిచిపోతే మాత్రము పిల్లలు మరీ మితిమీరిపోయి ఇక వాళ్ళ అల్లరికి హద్దు లేదు అనుకున్నప్పుడు మాత్రము కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మాత్రం అండి, ఇలాగా మనం ఫస్ట్ మనం మొదలుపెట్టిన పిల్లలు పుట్టిన తర్వాత మనము ఇంట్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు లోపే మనము మొదలుపెట్టి వాళ్ళకి మంచితనం గురించి నేర్పాలి, హెల్పింగ్ నేచర్ గురించి నేర్పాలి. అంతేకాని ఒకళ్ళ మీద రూడ్గా మాత్రం పెంచకూడదండి, నా అభిప్రాయం అండి. రూడ్గా ఉండొచ్చు కాదనట్లా, కానీ అలా ఉంటే మరి ఒక్కొక్కసారి ఆ రూడ్నెస్ పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించేది. అందుకని చెప్పేసి పిల్లల్ని చాలా చక్కగా పెంచుకుందామా. ఇప్పుడు మనకి ఇవి ఫ్రై అయిపోయినాయండి. దీనిలో మనము కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత దీనిలో క్యారెట్ వేసుకుందాం. పిల్లలు కదండి కొంచెం స్పైస్ తక్కువ తింటారు కాబట్టి పచ్చిమిర్చిని అయితే అవాయిడ్ చేసేస్తున్నాను నేను. కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, నేనైతే పచ్చిమిర్చిని అవాయిడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో మనము ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవడమే. కరివేపాకు, క్యారెట్, కొత్తిమీర, పోపు దినుసులు, ప్రోటీన్ రిచ్ పల్లీలు, ఇంతేనండి, అయిపోయింది. లైట్గా అట్లా మనము టోస్ట్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ వేసినాక, అంతేకాని ఫ్రై చేయకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేయకుండా లైట్గా అలా టోస్ట్ చేసుకోవాలి. అంటే ఊరికి అట్లా మగ్గిపోయినట్టుగా లైట్గా, ఇంకంతేనండి. అలాగే మనము మ్యాంగో సీజన్లో మ్యాంగో రైస్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల రైస్లోనండి పిల్లలకు అందించడానికి. ఇప్పుడైతే మనం ఇంకా దీనిలో రైస్ వేసుకొని
లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. ఇందులో రైస్ని మనము ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే ఫ్రీగా వస్తుంది రైసు. ఎక్కడ కూడా మనకి ముద్ద ముద్దగా రాకుండా ఫ్రీగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చక్కగా ఇలా రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు మనం ముందైనా వేసుకోవచ్చండి. నేను ఒక్కొక్కసారి ముందే వేస్తుంటాను, ఒక్కొక్కసారి తర్వాత ఎప్పుడు వేసినా కానీ కలుస్తుంది. ఎందుకంటే పసుపు, ఉప్పు మనము లెమన్ స్క్వీజ్ చేసుకునే ముందైనా వేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. ఆయిల్లో వేసుకుంటారు కొంతమంది, ఎట్లయినా వేసుకోవచ్చండి, ఇక మన ఇష్టం అది. కానీ లెమన్ రైస్ కూడా చాలా హెల్దీ. చాలా అంటే ఇందులో మనము క్యారెట్ వేస్తున్నాము, కొత్తిమీర వేస్తున్నాము, అలాగే లెమన్ వేస్తున్నాము, కరివేపాకు వేస్తున్నాము, పల్లీలు ప్రోటీన్కి పల్లీలు వేస్తున్నాము. మరి ఇంకేమండి, ఇంకన్నీ ఉన్నట్లే కదా. ఇప్పుడు మనం దీనిలోనే కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాం. రుచికి తగినట్లు వేసుకోండి. ఎవరికి రుచికి తగినట్లు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1.5 స్పూన్ వేసాను, పిల్లలకి కొంచెమే కాబట్టి. దీనిలో మనం ఇప్పుడు పసుపు కూడా వేసేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీసేనండి, కానీ పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు. ఇంక మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఇది కలిపెట్టేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకుంటే లెమన్ రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా లెమన్ని స్క్వీజ్ చేసేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ అండి. మనం హరిబరిగా హడావుడిగా మనము స్కూల్కి ఒక్కొక్క రోజు లేటుగా లేచామనుకోండి, హడావుడిగా చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇలాంటి రైస్ని అయితే చక్కగా మనము త్వరగా చేసుకోవచ్చు. అలాగే అండి, సాటర్డేస్ మనకి హాఫ్ డేనే, కానీ పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి 1:30 అలా అయిపోతుంది. అందుకని వాళ్ళు ఆకలితో ఉండలేరు కాబట్టి రైస్ ఐటమ్నే నేను ప్రిఫర్ చేస్తాను. లేదంటే మనం శాండ్విచ్లో అవి పొట్ట ఫుల్గా ఉండేటట్లుగా, అంటే వాళ్ళు పొట్ట మాత్రము ఖాళీగా ఉండి ఆకలితో ఉండేటట్లు మాత్రం మనము చేయకుండా చక్కగా ఇలాంటిగా నిండుగా కడుపు నిండుగా ఉండేటట్లుగా రైస్ని అయితే నేను ఇస్తాను. రైస్ అనే కాదు, చెప్తున్నాను కదండి, చపాతీయో ఏదన్నా కానీ. సాటర్డే అయినా సరే వాళ్ళు 1:30కి అలా వస్తారు. అయిపోయిందండి, ఇప్పుడు మనకి రైస్ రెడీ అయిపోయింది. ఇంకా బాక్సెస్ సర్వ్ చేసేద్దాం. ఫైనల్గా మనకి సాటర్డే లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అంటే హాఫ్ డే అయినా సరే నేను ఇలా పెడతాను. ఎందుకంటే తింటే తింటారండి, తినకపోతే తీసుకొస్తారు. అంతేకాని వాళ్ళు ఆకలితో ఉండి అక్కడ మనకి ఏం తినాలి అని ఏమీ లేదు అనుకోకుండా ఏదో ఒకటి మాత్రం వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఉంచుతా. ఎందుకంటే మనము వాళ్ళు లేటుగా వచ్చినా సరే కొంచెం మనకి ఉంటే తింటారు కదా అని పెడతా. అట్లాగే అండి, మనం ఫస్ట్ ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్లో నేను బాదం, అలాగే కాజు, అలాగే కిస్మిస్, అలాగే వాల్నట్, ఇట్లా మనం మాత్రం వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అట్లా నేనైతే మాత్రం అండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉపయోగించను, అంటే పెడతాను, ఎక్కువ క్వాంటిటీ పెట్టను. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ డైజెస్టివ్కి మనకి కొంచెం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి అజీర్తి చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే తక్కువ క్వాంటిటీలో ఇస్తాను, తక్కువ క్వాంటిటీ ఇస్తాను. బాదం అయితే మాత్రం రెగ్యులర్గా మేము మామూలుగా సోక్ చేసేసి పిల్లలకి మూడు మాత్రం ఇస్తామండి తప్పనిసరిగా. అలా ఇస్తే రోజు బాదం మంచిది, రెగ్యులర్గా ఇవ్వాలి బాదం ఒకటి మాత్రం. నేను అలానే ఇస్తాను. మిగతా డ్రై ఫ్రూట్స్ మాత్రము నేను రోజు మార్చి రోజో ఎప్పుడో వాళ్ళు తింటామనుకున్నప్పుడు పెడుతూనే ఉంటాను. సరే అండి, ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి పొమోగ్రానైట్ పెట్టాను ఈరోజు. అలాగే రైస్కి వచ్చేటప్పటికి మీరు చూసారు కదా లెమన్ రైస్. ఇవి మాత్రం ఈరోజు నేను లంచ్ బ్యాగ్స్లోకి రెడీ చేశాను. ఈ రోజుతో మనకి ఇంకా ఈ వీక్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయినట్లే పిల్లలకి. ఫైనల్గా మనకి ఈ ఎపిసోడ్స్కి అయితే మనం ఏం చేస్తున్నాము, లంచ్ బాక్సెస్ ఎపిసోడ్స్కి
రెడీ అయిపోయినాయండి. సాటర్డే కూడా లంచ్ బాక్సెస్, కలర్ఫుల్ లంచ్ బాక్సెస్తో పిల్లలకి మనము ఇలా అరేంజ్ చేసేస్తే లంచ్ బాక్సెస్ని చెక్క తినేస్తారు, మెతుకు కూడా మిగల్చకుండా. ఎందుకంటే వాళ్ళకి కలర్స్గా ఉండి తినడానికి నోటికి రుచిగా ఉంటే తప్పనిసరిగా పిల్లలు ఎవరైనా తింటారండి. ఇది తినలేదు అని అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే మనము ఇలా రెడీ చేస్తేనే తింటారు పిల్లలు అంటేనే అంతండి. కాకపోతే పిల్లలకి మనం మాత్రం మోటివేట్ చేస్తూనే ఉండాలండి ప్రతి విషయంలో కూడా. అలా మోటివేట్ చేస్తూనే మనము మొక్కయి వంగనిది మానయి వంగుతుందా అని పెద్దోళ్ళు ఎందుకు ఊరికే అనలేదు సామెత. ఇలాంటి సామెతలతో మాత్రం పిల్లల్ని మనము పెంచుకునే విధంగా పెద్దోళ్ళు కూడా చెప్పారు మనకి. తప్పకుండా మనము పిల్లల్ని మలుచుకునే విధానంలో ఉంటుంది. అలా మనల్ని ఇలా మనము నీరు నదిలో నుంచి ఎటు మలుపుంటే అటు పోతుందో పిల్లలు కూడా మనం పెంచే మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేసేటట్టుగా మాత్రం పిల్లల్ని పెంచుకోవాలి. ఓకేనా? మరి నేను ఏదో సూక్తులు చెప్తున్నానో లేకపోతే ఏంటి గోళ అనుకొని మాత్రం అనుకోవాకండి. నాకు తోచింది ఏదో నేను చెప్తున్నానండి. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియో కూడా మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి సబ్స్క్రైబర్సు మన ఛానల్కి చాలా ముఖ్యం కదండి. మీ ఆదరాభిమానాల వల్లే కదండి నేను ముందుకు వెళ్ళగలిగేది. మనం ముందుకు ఇట్లానే కొనసాగుతూ ఉన్నాము, మరిన్ని వీడియోస్ పెట్టుకుందాము. ఓకే, మరి ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నాను. అందరూ కూడా పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. ఎందుకంటారా, మీ అందరి ఆదరాభిమానాలు నాకు చాలా ఉన్నాయి కదండి. ఓకే, మరి బాయ్.